మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం ఖాయమా? కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని హైకమాండ్పై ఒత్తిడి చేస్తున్నారా? అయితే తనపై వేటు తప్పదని ముందే ఊహించిన మంత్రి సురేఖ బీసీ కార్డును ప్రయోగిస్తున్నారా? తనను మంత్రివర్గం నుంచి తప్పిస్తే బీసీలకు అన్యాయం జరిగిందనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారా? మరోవైపు చిన్నారెడ్డి విషయంలో సీరియస్గా ఉన్న హైకమాండ్ ఆయన పోస్టును సైతం పీకేయడానికి రెడీ అయిందని కాంగ్రెస్ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోందా? తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో సస్పెన్స్ నడుస్తోంది. మంత్రి సురేఖపై 1-2 రోజుల్లో వేటు తప్పదని కాంగ్రెస్ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా తన కుమార్తె కొండా సుష్మిత చేసిన సంచలన వ్యాఖ్యలపైన ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన సొంత పార్టీ నేతలే మీడియా ముందుకు వచ్చి తనను క్యాబినెట్ నుంచి తప్పించాలని, పార్టీ నుంచి బహిష్కరించాలని వరుసగా డిమాండ్ చేస్తుండటంతో సురేఖ తీవ్రంగా స్పందించారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి మరో సంచలన లేఖ రాస్తూ విచారణ పెండింగ్లో ఉండగానే తన పరువు తీసేలా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న ఆ అదృశ్య శక్తుల వెనుక ఎవరున్నారో గుర్తించి వారిపైనే ముందుగా చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. కూతురు వ్యవహారంలో కొండా సురేఖపై వేటు వేయాల్సిందే అంటూ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తుండటంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి. వరంగల్ జిల్లాలో ఏ ఒక్కరూ ఆమెకు మద్దతుగా రావడం లేదు. దాంతో ఆమెపై వేటు తప్పదని ప్రచారం సాగుతోంది. దాంతో మంత్రి కొండా సురేఖ అత్యంత వ్యూహాత్మకంగా బీసీ సెంటిమెంట్, సామాజిక న్యాయం అనే అస్త్రాలను రంగంలోకి దించారని తెలుస్తోంది. కేబినెట్లో ఉన్న సీనియర్ బీసీ మహిళా నాయకురాలినైన తనపై దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉసిగొలిపి వేధింపులకు గురి చేస్తుంటే పార్టీ అధిష్టానం నిశ్శబ్దంగా వీక్షించడం పైన ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం, కుటుంబ సంబంధాలు ఉన్నంత మాత్రాన మరొకరి అభిప్రాయాలకు నన్ను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేస్తూనే తనను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ మైండ్ గేమ్తో తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. దీని ద్వారా బీసీ వర్గాలలో వ్యతిరేకత వస్తుందనే సంకేతాన్ని అధిష్టానానికి పంపి తద్వారా తన పదవిని కాపాడుకోవడం కోసమే కాకుండా తనను ఎవరూ ఏమీ చేయలేరని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అంతర్గత అసమ్మతి, బహిరంగ విమర్శలపైన కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు దృష్టి పెట్టింది. పార్టీ లైన్ దాటిన నేతలపైన కొరడా జులిపించేందుకు రెడీ అయ్యింది. సొంత ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తప్పుపడుతూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న నేతలపైన కఠిన చర్యలు తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించడంతో పాటుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి సీనియర్ నేత జి చిన్నారెడ్డిని తొలగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీ పెద్దలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం. 1-2 రోజుల్లో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని గవర్నర్కు సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో చిన్నారెడ్డిని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత నాయకులే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుండడంపైన కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని ఇప్పుడే అదుపు చేయకపోతే పార్టీ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉందని గ్రహించిన పార్టీ అగ్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కొండా సురేఖ చేసిన ఈ బీసీ కార్డ్ ప్లాన్ ఆమెను ఎంతవరకు కాపాడుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన సోదరుడు భూముల కేటాయింపులపైన సుష్మిత విరుచుకుపడడాన్ని కాంగ్రెస్ హైకమాండ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఏమాత్రం సహించే పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో సురేఖను మంత్రివర్గం నుంచి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఓపెన్గా డిమాండ్ చేశారు. పైగా
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా మంత్రిగా ఉన్న సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను కనీసం ఖండించకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తూ ఆమె వివరణను ఇప్పటికప్పుడు ఆమోదించలేదు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం సరికొత్త టర్న్ తీసుకుంది. ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ కొండా సురేఖకు నోటీసులు జారీ చేయడం పైన తీవ్ర స్థాయిలో మండిపడింది. దాంతో మంత్రి సురేఖపై వేటు వేయడం అంత సాధ్యం కాదన్న చర్చ సైతం జరుగుతోంది. తాజాగా కొండా సురేఖ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువని ప్రకటించిన టీపీసీసీ చీఫ్ లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవనే సంకేతాలు పంపారు. మొత్తం మీద మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ క్రమశిక్షణే ప్రాతిపాదికగా తీసుకుని సురేఖపై చర్యలు తీసుకుంటే బీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని వదిలేశారా, లేక పార్టీలో క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని బర్తరఫ్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కొండా సురేఖను ఇలాగే వదిలేస్తే సీఎంపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేసినా చెల్లుతుందనే తప్పుడు సంకేతం వెళ్తుందనే టాక్ సైతం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ విసిరిన బీసీ సెంటిమెంట్ అస్త్రం ముందు కాంగ్రెస్ అధిష్టానం మెత్తబడుతుందా, లేక క్రమశిక్షణ రాకెట్తో ఆమె చెక్మేట్కు గురవుతారా అనేది వేచి చూడాలి.